అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా నేడు విలేకరి సమావేశం. అనకాపల్లి నూకాలమ్మ ఆలయ ప్రాంగణంలో నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర ప్రభుత్వం పండుగగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొత్త అమావాస్య జాతర సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్లో నెల రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వచ్చిన భక్తులకు ఎక్కడికక్కడ మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్ల సదుపాయాలు ఆలయ కమిటీ వారు కల్పించారు. ఈ కార్యక్రమంలో నూకాంబిక ఆలయ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఈవో అధికారి, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. పత్రికా మీడియా సోదరులందరికీ మా ఉదయపూర్వక నమస్కారాలు. నా తరఫున మరియు మా పాలక మండలి తరఫున, అధికారుల తరఫున ఈరోజు మన ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఈ ప్రాంతానికే ఖ్యాతిని తెచ్చినటువంటి మన నూకాంబిక అమ్మవారి జాతర ఆ రోజు ఎన్నికలలో మన ప్రీతమ నాయకులు పంతాల రామకృష్ణ గారు ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఇయర్ జాతరను రాష్ట్ర పండుగగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆ రోజు ఇదే గుడి దగ్గర ఆయన చెప్పి ఉన్నారు. దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన యువ నేత నారా లోకేష్ గారు మరియు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, జిల్లా మంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో మరియు మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, మన అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు పేలా గోవింద్ సత్యనారాయణ గారు, గవర్ కార్పొరేషన్ చైర్మన్ మన మల్ల సురేంద్ర గారు, మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు గారు, అలాగే మన మాజీ ఎమ్మెల్సీ నాగజగదీష్ గారు, అలాగే మిగతా కూటమి కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఏకతాటిపై ఈ అమ్మవారి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి కంకణం కట్టుకొని ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ టెంపుల్ ఉత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల సహాయ సహకారాలు అందిస్తున్నారు. మాకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పండుగను రాష్ట్ర పండుగగా చేయడమే కాకుండా దానికి తగ్గట్టుగానే దానికి ధీటుగా ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇక్కడ మన సంతబైల్ రోడ్ నుంచి మళ్ళీ బైపాస్ రోడ్డుకి ఇలా 4 రోడ్లని మనం ఈ ₹1 కోట్ల నిధులతో రామకృష్ణ గారు జీవీఎంసీ వారి సహకారంతో ఈరోజు ఈ రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడా కూడా భక్తులు వచ్చి 4 రోడ్లు కూడా మనకి ప్రశాంతంగా ఉంటే భక్తులు సింపుల్గా లోపలికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోయే విధంగా మన రోడ్లన్నీ కూడా తీర్చిదిద్దాం. అలాగే లోపల ఉన్న మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ లోపల ఉన్నటువంటి రైతులు మనకు పూర్తి సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం అందిస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి భక్తులకు కావాల్సినటువంటి వాటర్ కానీ వంటలు ఇక్కడ మనకి ఏంటంటే భక్తులు ఇక్కడికి వచ్చి ఉదయం వచ్చి వంటలు చేసుకొని వాళ్ళు భోజనం చేసి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ సాయంకాలం ఇక్కడ ఉండి ఇంటికి వెళ్ళడం ఆనవాయితీ మన టెంపుల్కి. ఆ సందర్భంలో ఈ చుట్టుపక్కల మనకున్న దేవాలయ ప్రాంగణం అంతమంది భక్తులకి మనం ఆతిథ్యం ఇవ్వలేం కాబట్టి మనకు వనరులు అంత తక్కువగా ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు, మన గ్రామ పెద్దలు వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఏటా జరుగుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం ఇంకా విస్తృతంగా జరగడానికి వాళ్ళందరూ సహాయ సహకారాలు కోరాం. వాళ్ళు వెంటనే కూడా స్పందించి వాళ్ళ స్థాయిలో మనకి సహాయం చేయడానికి పూర్తిగా సమ్మతించి వాళ్ళందరూ కూడా ఉచిత పార్కింగ్లు కానీ లేకపోతే ఇటువైపు కానీ అటువైపు కానీ ఉచిత పార్కింగ్లు, అలాగే వాళ్ళకి మంచినీళ్ళు వచ్చిన భక్తులకి పాకలు కట్టి వాళ్ళకి ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి మంచినీళ్ళు సప్లై కానీ వంటకి కావాల్సినటువంటి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బయట నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించడానికి అందరూ కూడా ముందుకొచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన ఉత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల లోపల ఇంచుమించు మనం ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా తాటాకుల పందిర్లు ఎక్కడా కూడా బయటని ఎండలో భక్తులను నిలబడకుండా మొత్తం క్యూ లైన్లన్నీ కూడా లోపలికే వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసాం ఈ సంవత్సరం. ఇవన్నీ కూడా పంతాల రామకృష్ణ గారి సూచన మేరకు ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఆయన ప్రతిసారి ఇప్పుడు 3 సార్లు విజిట్ చేశారు టెంపుల్ని.
3 సార్లు ఆయన ఇచ్చిన సూచనలకు అనుగుణంగానే ఇక్కడ కార్యక్రమాలన్నీ చేసుకొని వెళ్తున్నాం. అలాగే లోపల పందిర్లే కాకుండా చలవ పందిర్లే కాకుండా వచ్చిన భక్తులకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా, అంటే కూలర్లు కానీ, లేకపోతే ఫ్యాన్లు కానీ, లేకపోతే వాళ్ళకి మంచినీరు కానీ, ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు పాలు బిస్కెట్లు కానీ, మజ్జిగ కానీ, ఇవన్నీ ఏర్పాట్లు చేయడానికి, అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కూడా ఈరోజు సాయంకాలం మీటింగ్ ఏర్పాటు. అందరికీ నమస్కారం అండి. మన నూకాలమ్మ అమ్మవారి సంవత్సర యాన్యువల్ జాతర ఈ నెల 28/3 నుంచి 27/4 వరకు జరుగుతుంది. ఆ ఉత్సవానికి విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవన్నీ తమ దృష్టికి తెచ్చి తద్వారా ప్రజల్లోకి ప్రచారం తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. ఈ సంవత్సరం అమ్మవారి ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు. అది ఒక గొప్ప శుభ పరిణామం. మనకి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ మొన్న ఈ సందర్భంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, మెడికల్ అండ్ హెల్త్, పంచాయతీ, జీవీఎంసీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. స్టేట్ ఫెస్టివల్ అయ్యేసరికి అందరూ వారి వారి విధులు విస్తృతంగా చేస్తున్నారు. ఈసారి కూడా వారి సహకారంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి సూచనల మేరకు ఈ స్టేట్ ఫెస్టివల్ నడుస్తుంది. మనకి ఒక ఉత్సవ కమిటీని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ సందర్భంగా వేశారు. ఊర్లోని ఈ అవగాహన ఉన్నవారు, డోనర్స్ వీళ్ళందరితో కలిపి ఒక ఉత్సవ కమిటీని వేశారు. వారి సహాయ సహకారాలతో, అన్ని డిపార్ట్మెంట్స్ వారి సహాయ సహకారాలతో, మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ ఫెస్టివల్ మీ అందరి సహాయం, ముఖ్యంగా ప్రెస్, ప్రింట్ అండ్ మీ మీడియా వారి సహాయ సహకారాలతోటి ఈ ఉత్సవాలు దిగ్విజయంగా జరిపించాలనేది, దానికోసం మీ అందరి సహాయ సహకారాలు కావాలనేది